ఎందుకు చెప్పాడు? కళలకు నెలవైన మాహిష్మతి సామ్రాజ్యం. ఆ రాజ్యానికి మకుటం లేని మహారాణి కళామ తల్లి శివగామి. ఆమెకు 2 బిడ్డలు. సినిమా, టీవీ. పెద్దవాడు సినీ బాహుబలి. తిరుగులేని నాయకుడు. కళకళలాడే ఆ సినీ సామ్రాజ్యంలో పైరసీ కాలకేయుడు అడుగు పెట్టాడు. బాహుబలి రూపంలో వాడు అరాచకాలు చేయడం మొదలు పెట్టాడు. వాడి అకృత్యాలు విని విని విసుగొచ్చి శివగామి కన్నెర్ర చేసింది. రాజ్యానికి హాని చేసేవాడెవడైనా శిక్ష పడి తీరాలి. నీ అసలు రూపం నాకు తెలుసురా. కట్టప్ప! ఆజ్ఞ తల్లి. వాడి అరాచకంతో మాహిష్మతికి మకిలి పట్టింది. రక్తంతో కడిగాయి. అమ్మ ఆజ్ఞ అయింది. నీ ఆయువు తీరిందిరా. కార్టూన్ బాగుంది కట్టప్ప. తల్లి, అక్కడ మన బాహుబలి. కాదు కట్టప్ప, వాడా బాహుబలి. పైరసీ కలి కాలకేయుడు. వెళ్ళి నరికేయి. పెంచిన ఈ చేతులతో తుంచడం నా వల్ల కాదు తల్లి. ఆ పెంచింది కూడా 1-2 కాదు, 30 years ఇండస్ట్రీ ఇక్కడ. 30 years అందుకే చెప్తున్నాను కట్టప్ప, సీనియారిటీ 30 years అయినా సింహాసనానికి కట్టు బానిసవి. ఆజ్ఞాపిస్తున్నా, ఆచరించు. సరే తల్లి, క్యారెక్టర్ కమిట్ అయ్యాక కాన్సెప్ట్ ని ఎలా కాదనగలను? నన్ను క్షమించు బాబు. కట్టప్ప చంపేశావు కదరా. అద్దీ సంగతి. గాడి కట్టప్ప బాహుబలిని అందుకు చంపాడు. శివగామి! కట్టప్ప, ఇండస్ట్రీలో 30 years అయినా ఇక్కడ కంటెంట్ ఉండాలి కట్టప్ప. కటౌట్ ఒకటే సరిపోదు. చెప్పానుగా, వాడు మన బాహుబలి కాదు, పైరసీ కాలేయం. యు ఆర్ గ్రేట్ తల్లి. టు సీ గ్రేట్ హో. డోంట్ ట్రై టు టెల్ మీ. ప్రేక్షక దేవుళ్ళారా, చూశారు కదా తరఫ్కి మూవీ రాకరికే చూడ. ఇవాళ అన్ని రకాల సినిమాలని పైరసీ చేస్తున్నారు. ఫైనల్ కచ్చుకూ కానీ చివరికి ఏమైంది? మెన్సాకి క్లీన్ పైరసీల్ని సరిహద్దుల్ని దాటి పైకెదిగారు కాబట్టే చూసు ఆయన్ని పద్మశ్రీ వరించింది. వీక్లీ చక్రధర్. కిల్ పైరసీ. జై బాహుబలి. జై బాహుబలి.